హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ ఆలూ పరాటా. ఆలూ పరాటా ఎలా చేయాలో చూద్దాము. 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండి, తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో అలాగా కలుపుకోవాలి. మరి అంత గట్టిగా కాదు, అంత సాఫ్ట్గా కాదు, మీడియంగా కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్స్ నూనె వేసి కూడా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది పిండి. చూడండి, అలాగ ఉండాలి పిండి మెత్తగా. ఆ తర్వాత బాయిల్ పొటాటోస్ తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఒక బౌల్లో వేసి మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఆలూని ఒక్కొక్కటిగా వేసుకొని మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్నాక అందులో సాల్ట్ వేసి కలిపేసుకోండి. ఆ తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు, స్పైసెస్, ఆలూలో వేసుకునే మసాలాస్ ఏవో చూద్దాము. అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఫైన్ చాప్డ్ ఉండాలి. అలాగే 1 ఇంచ్ జింజర్, అల్లం వేసుకోవాలి. ఫైన్ చాప్డ్ ఆనియన్, అలాగే తగినంత పచ్చిమిరపకాయలు, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్, అలాగే గరం మసాలా 1/2 స్పూను. ఈ మసాలా అనేది మీకు తగినట్లుగా వేసుకోండి. అలాగే కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది బాగుంటుంది, తెలుస్తుంది. అలాగే చపాతీ పిండిని కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని చపాతీని చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఎలా మనం చపాతీ చేస్తాం కదా అలాగే. ఆ తర్వాత ఆలూ స్టఫ్ ఉంది కదా, దాన్ని చపాతీ మీద రాయండి మొత్తం. ఇంకొక చపాతీ చేసుకొని సేమ్ సైజులో దాని మీద వేసి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఆలూ స్టఫ్ బయటికి రాకుండా. ఈవెన్ మీరు కావాలంటే ఒక రౌండ్ కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా రౌండ్గా వస్తుంది. కానీ నేను అలాగే చేశాను ఇక్కడ డైరెక్ట్గా. బాగా సైడ్లో ప్రెస్ చేసుకుంటే ఆలూ స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం అందులో హెయిర్ అనేది ఉంటుంది కదా, అది ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని పిండి పైన చల్లుకొని ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని వేడి ప్యాన్ మీద వేసి గీ లేకపోతే బటరు మీ ఇష్టము, మీకు ఎలాగైతే ఇష్టమో అలాగా. నేనైతే గీతో చేస్తున్నాను ఇవాళ. దాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా 2 పక్కల కాల్చుకోవాలి. 2 పక్కల బాగా కలుసుకుంటే అంచులు బాగా ఉబ్బుతాయి పరాటాస్ అనేవి. స్టఫింగ్ అనేది మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఆలూలో పన్నీర్ వేసుకోవచ్చు, కసూరి మేతి, ఫ్లేవర్స్ చేంజ్ చేసుకోవచ్చు మీకు తగినట్లుగా, మీ టేస్ట్ తగినట్లుగా. చాలా రుచిగా చాలా బాగా ఉంటాయి. చూడండి, బాగా అది పొంగుతుంది కదా, ఇలా పొంగితే బాగా సాఫ్ట్గా వస్తాయి పరాటాస్. మార్నింగ్ టైము బాగా తొందరగా అయిపోయే ఐటమ్ అండి ఇది పరాటా. నైటే ఆలూ బాయిల్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది పిల్లలకి. అలాగే చాలా ఇష్టంగా తింటారండి. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టము ఈ పరాటాస్ అంటే. ఆలూ పరాటా రెడీ టు సర్వ్ అండి. చూడండి, ఇదైతే ఎలా చేసామో మిగతావన్నీ కూడా అలాగే సేమ్ చేసుకోవాలి. చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. అన్ని పరాటాలు సేమ్ చేసుకోవాలండి. చూడండి, ఇది చాలా బాగా ఉబ్బింది కదా, పొంగుతుంది. ఇలా పొంగితే చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. ఇది బటర్ వేసుకొని దాని మీద ఆ బటర్లో అద్దుకొని గట్టి పెరుగు తీసుకొని అందులో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. కావాలంటే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు పెరుగులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.